యొక్క తలంపుకి ఒక ఆలోచన రాగా ఆలోచనని మీ ముందు ఉంచుతున్నాను. ఎందుకంటే దేవుడు మాట్లాడినటువంటి ఆ యొక్క ఆలోచన ఇచ్చిన స్థానాల్లో నెహెమ్యా గ్రంథంలో మరి నెహెమ్యా గారు అతని యొక్క సహోదరులు సహచరులు అందరూ కలిసి కట్టుతూ వచ్చినటువంటి ఆ యొక్క ద్వారాల గురించి, గుమ్మాల గురించి మాట్లాడుతూ వస్తున్నాను. ఈ యొక్క ద్వారాలు, గుమ్మాలు గురించినటువంటి విషయాల్లో ఆల్రెడీ ఇప్పటి వరకు నేను 7 గుమ్మాల గురించి మీ అందరికీ చెప్పాను. 7 గుమ్మాలు చెప్పానండి. మొదటి గుమ్మం దేన్ని సూచిస్తుంది? క్రీస్తు యొక్క రక్షణను అనుభవించాలి. మొదటి గుమ్మం ఏంటంటే నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం దగ్గర ఉన్నటువంటి గొర్రెల ద్వారము అనబడినటువంటిది మొదటి గుమ్మం. గొర్రెల ద్వారము అనబడినటువంటిది అది క్రీస్తు యొక్క రక్షణను గురించినటువంటి మాటను తెలియపరుస్తుంది. ఆధ్యాత్మిక కోణంలో మనకేం కావాలంటే రక్షణ గురించి. ఎందుకని రక్షణ అనేటువంటి మాటను తెలియపరచడానికి కారణం ఏంటంటే ఆయన బిడ్డలైనటువంటి రక్షించబడినటువంటి వారు మాత్రమే ఆ గొర్రెలు అని పిలువబడినటువంటి వారుగా ఉన్నారు. ఎందుకంటే నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పాడు ఆయన. కాబట్టి ఆయన ఆ గొర్రెల ద్వారం నుండి మనం వెళ్ళవలసినటువంటి వారమైనా, కాబట్టి ఆ రక్షణ పొందిన వారు మాత్రమే ఆ గొర్రెల ద్వారం నుండి ప్రవేశించేవారై ఉన్నారు అనేటువంటి విషయాల గురించి కూడా మీకు చెప్తూ వచ్చాను. దాన్ని బెన్యామీను గుమ్మం అని కూడా అంటారు. దాన్ని అదే గుమ్మాన్ని బెన్యామీను గుమ్మం అని కూడా మరి పిలవడం జరుగుతూ వచ్చింది. కాబట్టి ప్రియమైన వారులారా, మనం కొత్త నిబంధన గ్రంథంలో దాన్ని మరి బెతెస్దా అనబడినటువంటి ఆ యొక్క గుమ్మం, ఆ యొక్క స్థలము అని మీరు కూడా స్వస్థత స్థలం అనేటువంటి స్థానాన్ని కూడా మీకు తెలియపరిచాను. కొత్త నిబంధనలో ఉన్నటువంటి స్థానం అది దేన్ని తెలియపరుస్తుందంటే స్వస్థత అనేటువంటిది ఏమిటి అంటే మన ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థతను కూడా తెలియపరిచేటువంటిది. అందుకనే యేసు ప్రభు వారు ఈ యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో చెప్తూ ఏమంటున్నారంటే మరి నేను ద్వారమును, గొర్రెలు పోవు ద్వారము నేనే అని చెప్తున్నటువంటి మాట. అలాగే 14వ అధ్యాయంలో యోహాను సువార్త 14లో చెప్తున్నటువంటి మాటలో నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానని చెప్పినటువంటి మార్గంలో ఆయన ద్వారా మనం రక్షణ ద్వారా ఆ యొక్క గుమ్మంలోని ప్రవేశించే వారం విన్నాం అనేటువంటి విషయాన్ని మొదటి గుమ్మం తెలియపరుస్తూ ఉన్నటువంటి స్థానం. తర్వాత రెండవ గుమ్మం 3వ అధ్యాయం 3వ వచనం, నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నటువంటి రెండవ గుమ్మం ఏం తెలియపరుస్తుంది? ఏం గుమ్మం? దాని పేరేమిటి? మత్స్యపు ద్వారము. అది దేన్ని తెలియపరుస్తుంది? దేవుని కొరకు పనిచేసే వారిని గురించినటువంటి మాటను తెలియపరుస్తుంది. అంటే మత్స్యపు ద్వారం అంటే మత్స్యము అంటే కనుక చేపలు పట్టడము అనేటువంటి విషయంలో, అంటే మామూలుగా వృత్తిగా చేపలు పట్టడం అనేటువంటిది ఆధ్యాత్మిక కోణంలో చేపలు పట్టడం అని అంటే అర్థం ఏమిటి అంటే ఆత్మలను రక్షించడం అనేటువంటి స్థానాన్ని తెలియపరుస్తుంది. అంటే ఆత్మను రక్షించడం అనేటువంటిది అది ఎవరి పని ఉంది అంటే దేవుని పనే ఉంది. అంటే దేవుని పనిలో ఎవరైతే పాలిభాగస్తులవుతున్నటువంటి వారై ఉన్నారో వారు ఆ గుమ్మం నుండి ప్రవేశించే వారై ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీకు తెలియపరుస్తూ వచ్చాను. మరి అలాగే మూడవది ఇదండి. మూడవ గుమ్మం ఏంటంటే 3వ అధ్యాయం 6వ వచనం దగ్గర ఉన్నటువంటి గుమ్మం పాత గుమ్మం. ఈ యొక్క పాత గుమ్మం అనేటువంటిది మరి ఆజ్ఞలను అతిక్రమించు జీవించేటువంటి ఆ యొక్క జీవితంలో నుండి మనం, అంటే పాత జీవితంలో నుండి మనం రక్షించబడి కొత్త జీవితంలోనికి ప్రవేశించేటువంటి స్థానాలని తెలియపరుస్తూ ఉన్నటువంటి మాటను గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. అంటే ఆజ్ఞను అతిక్రమించి జీవించేటువంటి జీవితంలో నుండి, అంటే దేవుని యొక్క ఆజ్ఞాతిక్రమమే పాపము అన్నారు. కాబట్టి ఆ పాపపూరితమైనటువంటి ఆ యొక్క జీవితంలో నుండి మనం ఎలా వచ్చామంటే ఈ యొక్క పాత గుమ్మాన్ని సరిచేయబడి మొత్తం చక్కగా కట్టబడినటువంటి స్థానంలో మరి మనం అందరం కూడా ఆ గుమ్మం నుండి ప్రవేశించిన వారంగా మనం ఉండాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క యెరూషలేము పట్టణానికి ఉన్నటువంటి ఈ యొక్క గుమ్మాల ద్వారా మనతో మాట్లాడుచున్నవాడే అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అలాగే 3వ అధ్యాయం 13వ వచనంలో ఉన్నటువంటి మరి 4వ గుమ్మం ఏమిటి అంటే లోయ ద్వారం. లోయ ద్వారం అనబడినటువంటిది దేనికి అంటే విధేయతకు, లోబట్టుకు మనకు తెలియపరుస్తుంది.
ఈ మాటను చాలా జాగ్రత్తగా గమనిస్తూ మనం ముందుకు సాగవలసినటువంటి వారమే ఉన్నామని నేను చెప్తూ వచ్చాను. అలాగే 3వ అధ్యాయం 14వ వచనంలో కూడా చెప్పబడినటువంటి పెంట గుమ్మము అని చెప్పబడినటువంటిది, మరి ఆ యొక్క పెంట ద్వారం లేదా పెంట గుమ్మం అని చెప్పబడినటువంటిది అంటే చెత్త స్వభావం, ఆ యొక్క చెత్తతో కూడినటువంటి ప్రదేశాన్ని, ఆ యొక్క చెత్తను వేసేటువంటి ప్రదేశం కాబట్టి అలాగే మనలో ఉన్నటువంటి చెత్త స్వభావాలన్నీ కడగబడాలి. ఆయన యేసు రక్తం చేత కడగబడినటువంటి ముద్రించబడినటువంటి బిడ్డలంగా మనము మార్చబడాలి. ప్రతి ఒక్కరు కూడా ఉండాలి అనేటువంటి స్థానాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నటువంటి మాటలను కూడా మనం ధ్యానించాం. అలాగే మరి ఇంకో గుమ్మం ఏంటంటే నెక్స్ట్ 6వ గుమ్మం దారాగుమ్మం. మరి ఆ దారాగుమ్మం అనేటువంటిది ఏం సూచిస్తుంది అంటే దారాగుమ్మం దేన్ని సూచిస్తుంది? స్త్రీలు అయినటువంటి వారు ఒకసారి ఆగండి, మన పురుషులు అయినటువంటి వారు చెప్తారు ఎవరైనా? జీవజలధారలు మనలో నుంచి రావాలంట. ఇంకా దారాగుమ్మానికి ఇంకొక పేరు ఏమైనా ఉందా? వాళ్ళ స్త్రీలా ఈ పురుషులే? ఏంటండి బొగ్గ గుమ్మం అని కూడా పిలువబడుతుంది. ఆ దారాగుమ్మం నుంచి మరి చక్కగా మరి వస్తున్నటువంటి ఆ యొక్క నీటిని బొగ్గ గుమ్మం అని కూడా పిలువబడతారు. దాన్ని ఊట గుమ్మము అని కూడా పేరున్నాయి. ఆ ఊట గుమ్మం ఏమిటయ్యా అంటే అది దేనిని సూచిస్తుంది అంటే మరి దేవుని యొక్క ఆత్మకు సూచనగా ఉన్నది అనేటువంటి మాట. ఏంటి ఆత్మకు సూచన? దేవుని ఆత్మకు సూచన ఏంటి? ఆ యొక్క జీవజల దారాలు మీ నుండి బయటకు రావాలి అంటే కనుక దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటేనే ఆ జీవజల దారాలు మనలోంచి బయటకు వస్తాయి. ఆ జీవజల దారులు మన దప్పిక తీర్చడమే కాకుండా అనేకుల దప్పికను తీర్చేటువంటివిగా ఉన్నాయి జీవజల దారులు. ఆ జీవజల దారులు మనము కలిగి ఉన్నటువంటి వారముగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవదేవుడి గుమ్మం ద్వారా మనతో మాట్లాడుచున్నవాడైనాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆ యొక్క జీవజలధారులు అక్కడ మరి పడుతూ ఉన్నటువంటి ఆ యొక్క ద్వారం దగ్గర నుండి విషయాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. మరి అలాగే ఆ యొక్క 7వ గుమ్మం నీటి గుమ్మం, దీన్ని దేనికి సాదృశ్యంగా ఉందంటే 3వ అధ్యాయం 26వ వచనంలో ఉంది. ఆ యొక్క నీటి గుమ్మం అనేది దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యంగా ఉన్నటువంటిది. అంటే దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27 ప్రకారం ఏమంటున్నాడు అక్కడ అంటే కనుక వాక్యమును ఉదక స్నానము చేత మనల్ని ఆయన పరిశుద్ధపరుస్తూ ఉన్నాడట. కాబట్టి ప్రియమైన వారులారా జాగ్రత్తగా గమనించండి. నీ మాటలు ఎక్కడెక్కడో లేనటువంటి మాటలు నేను చెప్పట్లేదు, బైబిల్లో ఉన్నటువంటి మాటని. కాకపోతే ప్రతి ఒక్కటి కూడా దేవునికి సూచనగా ఉన్నటువంటి స్థానంగా దేవుడి చిన్న ఆలోచన ద్వారా మన యొక్క ఆలోచనని ఏం చేసుకోవాలి అంటే సరి చేసుకుంటూ ఉండాలి, సరి చేసుకోవాలి. చదివేయడం వల్ల ఉపయోగం లేదు, వినేయడం వల్ల ఉపయోగం లేదు. కానీ మన యొక్క మనసుల్ని, మన యొక్క ఆలోచనల్ని మనం ఎప్పుడైతే సరి చేసుకుంటూ ఉంటామో అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుని యొక్క రాజ్యానికి చేర్చబడేటువంటి స్థానంలోనికి ఆ గుమ్మం నుండి ఇంకో గుమ్మం అనేటువంటి ఆ యొక్క గుమ్మాలు మరి ఇక్కడ నెహెమ్యా కట్టినటువంటి యెరూషలేముకి ఉన్నాయి 12 గుమ్మాలు. అలాగే పరలోక పట్టణానికి కూడా 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ యొక్క 12 గుమ్మాలు 12 గుమ్మాలు కూడా మరి దేవుని యొక్క మాటలను అక్కడ చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి మాటలు చూస్తాం. ఎందుకంటే 12 ముత్యములతో ఆయన 12 గుమ్మాలని కట్టాడంట. మరి అది ఎలా ఉంటుందో ఏమో నాకు తెలియదు. కానీ మా శ్రీనివాస గారిని అడిగితే కనుక ఏమన్నా గుమ్మం ఏంటంటే కనుక ఆయన నిన్న విచిత్రంగా నేను వారి ఇంటికి వెళ్ళాను, ఆశ్చర్యపోయాను. ఇల్లంతా కట్టేశారు కానీ గుమ్మం పెట్టలేదు. ఏంటంటే గుమ్మం పెట్టలేదు అంటే అన్నాను. అది మార్చండి, ఇది మార్చండి, అది చెప్పండి, చేయండి అని అన్ని చెప్తూ వచ్చాను. కానీ తీరా చూస్తుంటే ఏ గుమ్మం కనపట్లా, కిటికీ కనపట్లా. ఇదేంటంటే బాబు గుమ్మం లేకుండా ఇల్లు కట్టేసారు ఏంటంటే అనుకున్నాను. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలా, గుమ్మం పెట్టుకోకుండా ఇల్లు కట్టడం నేను ఇంతవరకు చూడలా. అలాంటిది
ఒకవేళ నేను ఈ బిజీలో పడిపోవడం వలన ఒకవేళ గుమ్మం పెట్టినప్పుడు ప్రార్థన చేయించేదేమో అసలు మర్చిపోయాను అనుకున్నాను అని అనుకుంటున్నా, కానీ ఆలోచన రాలేదు. తెర చూస్తే గుమ్మం లేదు. ఆయన అడిగితే ఇంకా చాలా గుమ్మాలు చెప్పారు. అందులో విచిత్రమైన గుమ్మం ఏంటంటే ఇప్పుడు గ్రానైట్తో గుమ్మం అంట. ఏంటంటే గ్రానైట్తోనే గుమ్మం. ఇంక ఇక్కడ గ్రానైట్తో గుమ్మం చూస్తేనే ఆశ్చర్యపోతున్నాం మనం. రేపొద్దు ముత్యాలతో ఉండే గుమ్మం చూస్తే ఎలా ఉంటుందో మన సీను. ఏమండి, అద్భుతం. ఎందుకంటే ఒక తరము మారి ఇంకో తరంలోకి వచ్చేప్పటికి ఎన్నో రకాలైన మార్పులు ఎలాగ వస్తున్నాయో అలాగే దేవుని బిడ్డలారా, మనలో కూడా ఒక ఆదివారం వస్తూ ఇంకో ఆదివారానికి వెళ్తున్నాం అంటే మనలో మార్పు రావాలి, మనలో ఆలోచనలో మార్పు రావాలి, మన యొక్క తలంపులో మార్పు రావాలి, మన యొక్క ఉద్దేశాల్లో మార్పు రావాలి, మన యొక్క స్వరూపంలో మార్పు రావాలి. మనము దేవుని యొక్క స్వారూప్యంలోనికి మనం మార్చబడ్డానికి అనువైనటువంటి ప్రతి ఒక్క మాటను కూడా మనం తీసుకుంటూ ఏం చేయాలంటే మనం దేవుని యొక్క స్వారూప్యంలోనికి మార్చబడుతూ ఉన్నవారమై ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దానికోసమని దేవదేవుడు ఓ మాటతో చెప్తాను, నీకు నాకు సమయాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మనకిచ్చినటువంటి సమయంలో మనం ఒక్కొక్క గుమ్మంలోండి ఒక్కొక్క గుమ్మంలోనికి ఒక్కొక్క గుమ్మంలోండి ఒక్కొక్క గుమ్మంలోనికి మనం ప్రవేశిస్తూ మన యొక్క మార్పు కలిగినటువంటి ఆ యొక్క జీవితాలని దేవుని ముందు మనం ఎంతగానో మరి కనపరుచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిదండి. మరి ఈ యొక్క 8వ గుమ్మాన్ని మనం ఈరోజు ధ్యానించుకుందాం. మనకి 12 గుమ్మాల్లో 7 గుమ్మాలు చెప్పబడి 8వ గుమ్మం 3వ అధ్యాయం 28వ వచనం. గుర్రపు గుమ్మమునకు పైగా యాజకులందరూ తమ ఇండ్లకెదురుగా బాగు చేసిరి. చాలండి, చిన్న ప్రార్థన. స్తోత్రం పరిశుద్ధుడా, ఇదిగో ఈ యొక్క వాక్కు ద్వారా మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నిలబడుచున్నాను. ఇప్పుడు బలహీనను మరుగుపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి ముఖ్యంగా ఈరోజు మరి కుమార్తెలైనటువంటి వారందరికీ కూడా మా శుభాకాంక్షలు. కుమార్తెలైన వారందరికి కూడా, ఎందుకంటే ఈరోజు డాటర్స్ డే, ఈరోజు కుమార్తెల దినోత్సవం. కాబట్టి కుమార్తెలు కలిగిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏంటి, ఎవరికి కుమార్తెలు లేరా? నిజంగా దేవుని యొక్క వాక్యంలో పురుషుల గురించి ప్రత్యేకంగా చెప్పలా. పురుషుల గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. దేవుని వాక్యంలో చెప్తా అంటున్నాడంటే, ఇదిగో నగరుకు చెక్కిన మూల కమ్మముల వంటి వారు అంటున్నాడు. ఎవరిని గురించి? కుమార్తెల గురించి. మా కుమార్తెలు అక్కడ రాయితూ అంటున్నాడు, మా కుమార్తెలు గుమ్మమునకు చెక్కిన నగరమునకు చెక్కిన మూల కమ్మములు వంటి వారు అని చెప్తున్నాడు. అంటే నిజమే ప్రేమిన వారులారా, మరి మా పురుషులైనటువంటి వారు కోపపడినా పర్వాలేదు, లేదా బాధపడినా అంతకంటే పర్వాలేదు. కానీ ఆడపిల్లలు అనేటువంటి వాళ్ళు తల్లిదండ్రులను చూసే విధానంలోనూ, అలాగే కొడుకు అనేటువంటి వ్యక్తి తల్లిదండ్రులను చూసే విధానంలోనూ చాలా తేడా ఉందండి, చాలా వ్యత్యాసం ఉంది. దాని విషయంలో ఎవరైనా కానీ మరి ఒప్పుకోవాల్సిందే. నా వరకు నేనైనా కానీ ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఆ యొక్క స్థానం, కుమార్తె యొక్క స్థానం చాలా గొప్పది. వాళ్ళు చూపించే ప్రేమ కానీ, వాళ్ళు చూపించేటువంటి ఆ యొక్క అభిమానమే కానీ, వారి యొక్క ప్రతి ఒక్కటి కూడా ఒక డిఫరెంట్గా ఉండేటువంటి స్థానం. కొడుకులు కూడా ప్రేమ లేనటువంటి వాళ్ళేం కాదు, కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళకున్న బాధ్యతలను బట్టి, వచ్చినటువంటి ఆ యొక్క భార్యలను బట్టి, అన్ని బట్టే కదా, వాటిని బట్టి వీళ్ళు ఏమైపోతారంటే ఆ ప్రేమ ఏదో అంటారు చూసారా, బెల్లం వచ్చిన తర్వాత అమ్మ అల్లం అయిపోయిందంట, బెల్లం అయిపోయింది. ఏమండి, ఈ టైప్ మారిపోయేటువంటి వారి యొక్క శాతం ఎక్కువైపోవడం వల్ల తల్లి మీద ఉన్నటువంటి ప్రేమను కనపరచలేనటువంటి వారుగా మరి వారు ఎక్కడి వరకు అంటే పెళ్లి చేయక ముందు వరకు మాత్రం ఉండిపోతున్నారు అంతే. పెళ్లి చేసిన తర్వాత అల్లం అయిపోతుంది.
కొంతమంది ఆ విధంగా ఉంటున్నటువంటి స్థానాలను బట్టి, అంటే ఎక్కువ శాతం అలా ఉంటున్నటువంటి స్థానాలను బట్టి మాట్లాడుతూ వస్తుంది. సరే, మంచిది. ఏదేమైనా కానీ ఈరోజు మరి ఆ యొక్క కుమార్తెల యొక్క శుభ రోజును బట్టి, మంచి రోజును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. అలాగే మరి నాకు ఒక కుమార్తె కాదు, చాలామంది కుమార్తెలు ఉన్నారు. ఏమండి, ఎందుకంటే నేను కన్నది ఒక కుమార్తెనే, కానీ నాకు ఆధ్యాత్మికంగా దేవదేవుడు బోళ్ళంత మంది కుమార్తెల్ని ఇచ్చాడు ఆయా ప్రదేశాల్లో. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అందులో నేను అసలే కుమార్తెలు అంటే చాలా ఇష్టపడేటువంటి వ్యక్తిని కాబట్టి నాకు ఎక్కువ కుమార్తెలను ఇవ్వడం, ఆఖరికి మా దేవుడు నన్ను ప్రేమించి మనవరాల్ని ముందు ఇవ్వడం, అది చాలా అద్భుతమైన స్థానం. కాబట్టి మరి కుమార్తెలను ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. మంచిదండి. ఈ యొక్క ద్వారం గురించినటువంటి మాట మనం ఒకసారి పరిశీలించుకుందాం. గుర్రపు ద్వారము. నాకు ఓన్లీ ఇంకా 15 నిమిషాలు మాత్రం ఉంది. గుర్రపు ద్వారము. ఈ యొక్క గుర్రపు ద్వారము అనబడినటువంటి స్థానం గురించినటువంటి విషయంలో మరి అది ఎంతగా మనం ఆలోచించినా కానీ ఆ యొక్క గుర్రపు ద్వారం నుండి ఏం చేస్తూ వచ్చారు ఏమిటి అని అంటే గనక, ఆ యొక్క గుర్రపు ద్వారం ద్వారా మరి యుద్ధానికి వెళ్ళేటువంటి ఆ గుర్రాలన్నింటినీ కూడా ఆ గుర్రపు ద్వారం నుండి తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే గుర్రపు ద్వారం పక్కనే ఆ గుర్రపు శాల అనేటువంటిది, అంటే గుర్రాలన్నీ కట్టేసి ఉండేటువంటి గుర్రపు శాల ఉండేది. ఆ యొక్క ద్వారం నుండే ఆ యొక్క యుద్ధానికి వెళ్ళేటువంటి గుర్రాలన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళడం, తీసుకురావడం, మేపడం అనేటువంటి స్థానాలు జరుగుతూ ఉండేది. అందువలన దానికి ఆ పేరు గుర్రపు ద్వారము అని పేరు పెట్టడం జరిగింది. అప్పుడు ఆ కాలంలో ఆ పేరుని పెట్టారు. అది దేనికి సూచనగా ఉంది అంటే గనక, గుర్రాలు ఎప్పుడు మనం బయటికి తీసుకెళ్తారు, ఎప్పుడు చేస్తారు ఏమిటంటే గనక, వాటి చూసినప్పుడైతే దేనికి తీసుకెళ్తారంటే, సిద్ధపరుస్తారంటే యుద్ధానికి దాన్ని సిద్ధపరుస్తారు. గుర్రము అనేటువంటి దాన్ని యుద్ధానికి, లేదా ఏదన్నా దూరం ప్రయాణానికి, తోరికి రాజులైనటువంటి వారు మరి ఆ యొక్క గుర్రాల మీదే ప్రయాణం చేసేటువంటి వారు కాబట్టి ఏదైనా ప్రయాణానికి మాత్రం వాటిని ఉపయోగించేవారు. గుర్రము అనేటువంటి దాని విషయంలో మరి ఆధ్యాత్మికమైనటువంటి స్థానంలో నాకు ఇచ్చినటువంటి చిన్న మాట ఏమిటంటే, అది సిద్ధపాటును తెలియపరిచేటువంటిది. దేనికి? యుద్ధమునకు సిద్ధపాటు. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క దేవుని బిడ్డగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నటువంటి ప్రతి స్థానంలోనూ కూడా మనం ఎలా ఉండాలి అంటే గనక, అపవాది అయినటువంటి వాడు మన మీదకి ప్రతిసారి దాడి చేస్తున్నటువంటి ప్రతి స్థానంలోనూ కూడా మనం ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలవాలని ఉండాలి. అంటే అందుకని ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అక్కడ సిద్ధపాటు కోసమని ఒక ప్రత్యేకంగా ఎలా ఉండాలి ఏమిటనేటువంటి ఆ యొక్క సర్వాంగ కవచమును ధరించుకున్న వారై ఉండాలి అంటున్నాడు. అంటే మనము పోరాడున్నది ఎవరితోటంట? అది మనం ఎవరిని ఎదిరించాలి? అపవాది తంత్రములను ఎదిరించుట కొరకు మనం ఎలా ఉండాలంట? దేవుడిచ్చు సర్వాంగ కవచములను మనం ధరించుకుని ఉండాలంట. అంటే సర్వాంగ కవచము అనేటువంటి విషయం వచ్చేప్పటికి అది ఒక చక్కని సిద్ధపాటుని తెలియపరుస్తుంది. ఎందుకంటే ఆ యొక్క సిద్ధపాటు అనేటువంటిది ప్రతి ఒక్క క్రైస్తవుల్లోనూ ప్రతి ఒక్క విషయంలోనూ కూడా మనం ఎప్పుడు కలిగి ఉండాలి. ఎందుకంటే అపవాది ఏ రీతిగా ఎటు నుండి ఏ రీతిగా దాడి చేస్తాడో మనం ఎరుగినటువంటి వారం కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే ఒక చక్కని సిద్ధపాటును కలిగిన వారంగా మనం ఉండాలి. దాంట్లో సిద్ధపాటు కోసం ఏమేమి ధరించమన్నాడు అనేటువంటి విషయాన్ని చూస్తే కనుక, వేటిని ధరించమన్నాడండి? సమాధానమును జోడు. అంటే ఏంటి సమాధానం అనేటువంటి జోడు? అంటే ఏంటి సమాధానం అనేటువంటి? చెప్పులు. ఏమంటే చెప్పుల్ని సమాధానంగా ధరించాలంట. ఇప్పుడు అపవాది మీద యుద్ధానికి వెళ్ళామంటే కనుక మనకి ఏం కావాలండి? ముందు సమాధానం అనేటువంటి జోడు కావాలి. వాటిని మనం ధరించుకున్నప్పుడే మనం వాడి మీద యుద్ధం చేసినప్పుడు ఏదన్నా జయాన్ని పొందగలుగుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందండి? ఎందుకని సిద్ధపాటు అంటే ఏదో ఊరు వెళ్తున్నప్పుడు చెప్పులు వేసుకుని వెళ్తాం, జోడు అనేటువంటి స్థానం కాదు. ఇక్కడ అపవాదిని మీరు ఎదిరించున్నది వాయు సంబంధి అయినటువంటి
వాయుమండలాధిపతి అయినటువంటి అపవాదితో మీరు యుద్ధం చేస్తున్నారు. రాజులతోనూ కాదు, ఎవరితోనూ కాదు, వాడితో. కాబట్టి యుద్ధం చేసేది మనం వాడిని జయించాలంటే గనక సర్వాంగ కవచం ఉండాలి. అంటే ప్రతి ఒక్క అవయవానికి కవచం ఉండాలంట. ఆ అవయవానికి సర్వాంగ కవచంలో మరి ఆ కవచాలను మొట్టమొదటి కాళ్ళకి ఏమి ఉండాలంట? సమాధానం ఉండాలంట. తర్వాత సత్యం అనేటువంటి నడుముకి దట్టి ఉండాలంట. మరి అలాగే తర్వాత నీతి అను మైమరుపు ఉండాలంట. ఏంటి? సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడి. జాగ్రత్తగా ఆలకించండి. ఎందుకంటే మనకు ఒక సిద్ధపాటు అనేటువంటిది చాలా అవసరం. దేని విషయంలో అంటే అపవాదిని ఎదిరించే విషయంలో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అపవాదిని ఎదిరించేవారుగా ఉండాలి మనం. ఎందుకంటే ఆ సిద్ధపాటు మనలో ఉంటేనే మనం దేవుని యొక్క సన్నిధిలో మనం నిలబడగలం. చాలామంది ఆ యొక్క సిద్ధపాటు లేకపోవడం వలన, సమాధానం అనేటువంటి జోడు లేకపోవడం వలన, నీతి అనేటువంటి మైమరుపు లేకపోవడం వలన, మరి నడికట్టు దేని గురించి సూచనగా ఉంది? సత్యమును నడుమునకు దట్టిని కట్టుకుని ఉండాలి. అంటే సత్యము, సమాధానము, నీతి, ఇవన్నీ విశ్వాసం అనే డాలు, ఇవన్నీ కూడా మనం కలిగి ఉన్నప్పుడే మనం ఒక సిద్ధపాటు కలిగినటువంటి వారం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం సిద్ధపాటు ఉందంటే కనుక ఏం సిద్ధపాటు ఉంది, ఏమిటి, ఇవి నీ దగ్గర ఉన్నాయా? ఇవి నీ దగ్గర ఉంటే అప్పుడు నువ్వు సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తివి. ఎవరన్నా బంధువులు వస్తున్నారంటే కనుక మనం అన్నీ కూడా పిండి వంటలను సిద్ధపరుస్తాం. మరి పిండి వంటలను సిద్ధపరచాలంటే నీకు నూనె సంథింగ్ ఏదో ఒకటి ఉండాలి. నువ్వు ఏదైతే సిద్ధపరచాలనుకుంటున్నావో, ఫర్ ఎగ్జాంపుల్ పకోడీ వేయాలనుకుంటే నూనె కావాలి, శనగపిండి కావాలి, ఆఫ్కోర్స్ నాకు అన్నీ తెలియదు అనుకోండి, ఉల్లిపాయలు కావాలి కదా. కావాల్సిన వస్తువులని మనం సిద్ధపరచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అలాగే మరి దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రతి ఒక్క విషయంలోనూ కూడా అపవాది మన మీదకు దాడి చేసేటప్పుడల్లా మనం ఒక వ్యక్తి నీ మీద కోపంతో, పౌరుషంతో, లేకపోతే నీ మీద ఉన్నటువంటి ఆ ఎక్కువ ఉక్రోషంతో నీకు హాని చెయ్యాలని చూస్తూ మాట్లాడినప్పుడు కానీ, పోట్లాడినప్పుడు కానీ, మరి నీ దగ్గర యుద్ధానికి వెళ్తున్నప్పుడు సమాధానం అనేటువంటి జోడు ఉండాలన్నటువంటి రీతిగా నీ దగ్గర సమాధానం ఉంటే గనక వాళ్ళతోటి ఎలా మాట్లాడగలుగుతాం అంటే సమాధానంగా మాట్లాడగలుగుతాం. సమాధానంగా మనం సమాధానం ఇవ్వగలుగుతాం. లేకపోతే గనక వాడు అపవాదైనటువంటి వాడు ఆ వ్యక్తిని, అవతల వ్యక్తిని రెచ్చగొట్టి మన మీదకి పంపించినప్పుడు మనము కూడా ఆ యొక్క ఊబిలో పడిపోకుండా ఉండాలంటే గనక మన దగ్గర ఉండాలంటే విశ్వాసం అనే డాలు ఉండాలి. ఏమండి? ఇవి మనలో ఉన్నప్పుడు, మన దగ్గర ఉన్నప్పుడు అవి ఏమైనా కనపడతాయా అంటే అవి లోపల ఉంటాయి. ఇక్కడ బయట కనపడతాయండి? విశ్వాసం అనే డాలు బయట కనపడతా ఉంటుందా? లేకపోతే కనుక పాదాలకు వేసుకున్నటువంటి సమాధానం అనేటువంటి చెప్పులు ఏమన్నా కనపడతా ఉంటాయా? ప్రియమైన వాళ్ళరా, వాటిని మనం ఎప్పుడు కూడా మన అంతరంగ పురుషుడిగా వాటిని ధరించుకున్నటువంటి వారంగా మనం ఉండాలి. అప్పుడే మనం దేన్నైనా కానీ మనం సాధించగలుగుతాం. ఒక చక్కని సిద్ధపాటు కలిగినటువంటి వారము అని మనం చెప్పగలిగినటువంటి స్థానం ఉంటుంది. కాబట్టి సిద్ధపాటును గురించినటువంటి విషయంలో ఆయన చాలా మాటలు చెప్తూ వచ్చారు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలైనటువంటి వారం ఒక నిరీక్షణ కలిగి ఒక చక్కని సిద్ధపాటుతో మనం ఎప్పుడు ఉండాలనే విషయాన్ని మరి చాలాసార్లు చెప్తూ వచ్చాను. ఎందుకంటే దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉంది కాబట్టి ఆయన రాకడలో మనం ఎత్తబడేటువంటి వారంగా ఉండాలంటే ఒక చక్కని సిద్ధపాటు మనకు కావాలి. దాని కొరకు యేసు ప్రభు వారు ఒక చక్కని ఉపమానాన్ని కూడా తెలియపరుస్తూ వచ్చారు. దేని గురించి? సిద్ధపడిన కన్నికలు, సిద్ధపాటు లేనటువంటి కన్నికలు అనేటువంటి వారిని గురించి కూడా వారి చక్కని ఉపదేశాన్ని కూడా, ఆ ఉపమానాన్ని కూడా దేవదేవుడు చెప్తూ వచ్చారు. ఎందుకంటే ఆ సిద్ధపడిన కన్నికలు మాత్రమే ఆ యొక్క తలుపు తీయబడినప్పుడు లోపలికి
వెళ్ళారు. ఈ సిద్ధపాటు లేనటువంటి ఆ కన్యకలు అవతానికి ఈ 5 కన్యకలే, ఆ 5 కన్యకలే. కానీ వీళ్ళలో 5లోనే సిద్ధపాటు ఉంది, కావలసినంత నూనె ఉంది, కావలసినటువంటి ఆ యొక్క సిద్ధపాటు కలిగినటువంటి వారు ఉన్నారు. కాబట్టి వారు మాత్రమే వెళ్ళారు. కాబట్టి మన విషయంలో కూడా సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఆయన నాన్నగారు ఎప్పుడు అంటారు అనమాట, ఓ మాట, బలారాధన ఇచ్చేటప్పుడు ఆయన ఈ మాట చెప్తారు, నీవు ఆయన బలలో ఈరోజు ఇప్పుడు పాల్గొంటున్నావు అంటే కనుక ఆ తర్వాత క్షణంలో ఆయన వస్తే నీవు ఎత్తబడేటువంటి సిద్ధపాటు నీలో ఉండాలి. అప్పుడు నువ్వు ఆయన శరీరం రక్తంలో తీసుకున్న దానికి ప్రయోజనం ఉంటుంది. ఆయన శరీరం రక్తంలో నువ్వు పాలుభాగస్తులు అవ్వాలంటే కనుక ఎటువంటి సిద్ధపాటుతో వచ్చి పాలుభాగస్తులు అవ్వాలంటే, ఒకవేళ శరీరం రక్తం తీసుకున్న తర్వాత వెంటనే ఆయన రాకడొస్తే కనుక నువ్వు ఎత్తబడే వ్యక్తిగా ఉండాలి. అటువంటి సిద్ధపాటు నువ్వు కలిగి ఉండాలి అని అంటారు మా నాన్నగారు. అలాగే దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో మనం సిద్ధపాటు విషయంలో ప్రతిరోజు కూడా చాలా జాగ్రత్తగా, ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధపరచుకుంటూ దేవుని సన్నిధిలో సిద్ధపడవలసిన వారమైనాం. ఎందుకంటే ప్రభువా, ఇదిగో నీ యొక్క రాకడలో నేను ఎత్తబడేటువంటి గుంపులో నేనులాగునా నీ కృప దయచేయి. ఇదిగో ఈరోజు ప్రవర్తించిన ప్రతి ఒక్క ప్రవర్తనలోను ప్రభువా, అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని అయ్యా నన్ను క్షమించమని దేవుని సన్నిధిలో ప్రతిరోజు మనం కడుక్కుంటూ మనం పరిశుద్ధపరచుకుంటూ దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే దేవుని సన్నిధిలో ఒక చక్కని సిద్ధపాటు కలిగినటువంటి వారం అవుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఎందుకంటే దేవుని రాకడ ఎంత అకస్మాత్తుగా వస్తుందో తెలియదు, అలాగే మన పోకడ ఎంత అకస్మాత్తుగా జరుగుతుందో కూడా తెలియదు. నేను అలా చచ్చిపోనని ఎవరైనా చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా నేనేంటి అలా చచ్చిపోవడం ఏంటి, నేను అలా చావను అని ధైర్యంగా చెప్పగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారా అంట? ఎవరని చెప్పలేం. ఎందుకంటే ఏ విధంగా అవుతుందో తెలియదు. ప్రియమైన వారిలో జాగ్రత్త గమనించండి. నిన్న రోజు నాడు విన్నటువంటి వార్త చాలా బాధాకరమైన స్థానం. ఒక సేవకుని యొక్క కుమారుడు, అందరూ కూడా వాళ్ళు ఇలాగా గృహకూడికి వెళ్ళొచ్చారంట. గృహకూడికి వెళ్ళొచ్చిన తర్వాత మరి ఇంకా భోజనం సిద్ధపరచలేదు కదా అని ఫ్రైడ్ రైస్ ఏదో చేస్తుంటే అలాగా ఆయన వెళ్ళి బెడ్ మీద అలా పడుకుంటే ఆ పడుకుని ఫ్రైడ్ రైస్ అయిపోయింది కదా రా తిను అని చెప్పి పిలుస్తుంటే ఆయన అంతసేపటికి రావట్లేదండి. రాకపోయేప్పటికీ ఏంటి రావట్లేదని గబాబు వాళ్ళ అమ్మగారు వెళ్ళి కదిపితే ఏమాత్రం కదిలికి లేదు, ఏమీ లేదు, పడుకున్నట్టుగా అలాగే ఉన్నాడు. గబాబా తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో చేసి మరి అతన్ని ఐసీయూలోంచి ట్రీట్మెంట్ ఇచ్చి చాలా ఆందోళన, 24 గంటల వరకు అతడు కళ్ళు తెరవనటువంటి భయంకరమైన పరిస్థితి. 32 సంవత్సరాలు ఆ కుర్రాడికి. నిజంగా ఎంత ఆందోళన అంటే ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా గుండెలు బాదుకుంటూ, అయ్యో మా తర్వాత సేవా భారాన్ని మోసేది ఎవరో అని చెప్పి ఎంతో ఆందోళన చెందారు. ప్రియమైన వారలారా, ఎందుకంటే మన యొక్క సిద్ధపాటు ఎలా ఉండాలి ఏమిటంటే కనుక, రేపటి రోజునాడు నువ్వు చనిపోతే నేను ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండగలను అనేటువంటి ఒక చక్కని సిద్ధపాటు మనలో ఉండవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, ఎందుకంటే దేవదేవుడు మరి అద్భుత రీతిగా ఆ బిడ్డ పక్షంలో ఎట్ ఎ టైం దాదాపుగా మొత్తం ఆ సేవకులు అనేటువంటి వారందరూ కూడా కాల్లోకి వచ్చి మొత్తం అందరూ కూడా దాదాపుగా 250 మంది సేవకులు ఆ యొక్క బిడ్డ గురించి ప్రార్థన చేసి మొదలుపెట్టారు. అందరూ ఆన్లైన్లోనే అందరూ కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రార్థన చేయగా దేవదేవుడు 24 గంటల తర్వాత ఆ బిడ్డకి మళ్ళా కళ్ళు తెరిచాడు. అప్పటి వరకు కోమలో ఉన్నాడు. దేవుని యొక్క గొప్ప మహిమ కలిగిన కార్యం. ఎందుకంటే ప్రియమైన వారలారా, జాగ్రత్తగా గమనించండి, దేవుని యొక్క చిత్తం అనేటువంటి స్థానంలో మనం ఎంతో మరి బంధించబడినటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నటువంటి స్థితిలో
మళ్ళీ మనం సిద్ధపరచుకోవడం కూడా అంతే ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి మనం పరచబడినటువంటి వారముగా మరి యొక్క ద్వారం నుండి ప్రవేశించి ముందుకు సాగుదాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంకొక గుమ్మాన్ని కూడా చూసి 3వ అధ్యాయం 29వ వచనంలో, నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 29వ వచనంలో ఉన్నటువంటి వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగు చేసెను. అతన్ని ఆనుకొని తూర్పు ద్వారమును, తూర్పు ద్వారము అనేటువంటిది ఇక్కడ మనకు కనపడుతుంది. ఈ తూర్పు ద్వారం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇది తూర్పు ద్వారము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దీని గురించి ఒక 10 నిమిషాలు సమయం తీసుకుని మరి మీకు చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఈ యొక్క తూర్పు ద్వారము అనబడినటువంటి దానికి సూర్య ద్వారము అని కూడా పేరుంది. అలాగే రెండవది దేవాలయపు ద్వారము అని కూడా దీనికి పేరు. ఏంటంటే ఈ తూర్పు ద్వారము మరి తూర్పుకి చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానం ఉందనేటువంటి విషయం కూడా మనందరికీ బాగా తెలుసు. ఏమండి, తూర్పుకు ప్రాముఖ్యత ఉందా? మా ప్రవీణ్ గారు ఎత్తుకుంటున్నాడు తూర్పు పెట్టు అని మా ప్రస్తుతానికి. అంటే తూర్పు అంటే ఏంటంటే వాళ్ళకి ఈస్ట్ అనేటువంటి విషయం వాళ్ళకి చెప్తే కనుక అప్పుడు కానీ తెలియదు. తూర్పు అనేటువంటి విషయం మనందరికి ఏదన్నా ఇల్లు కలితే కట్టాలంటే కనుక ఎటువైపు తిప్పుతారండి? తూర్పు ముఖం పెడతారా? ఏమండి సత్యనారాయణ శ్రీనివాస్ గారు, అంతేనా కదా? గుమ్మం పెట్టినా కానీ తూర్పు గుమ్మమే పెడితే కనుక మొత్తం అన్నీ కూడా ఆ వెనకట్టే మొత్తం అన్నీ కూడా ఎక్కడ ఏది ఉండాలో, ఏ ప్లేస్మెంట్ ఉండాలో ఆ ప్లేస్మెంట్కి సెట్ అవుతాయి అంట చక్కగా తూర్పు గుమ్మం పెట్టినప్పుడు. ఆ తూర్పు అనేటువంటి స్థానానికి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని బైబిల్ గ్రంథంలో కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క తూర్పు గుమ్మం అనేటువంటిది దానికి గొప్ప స్థానం ఏమిటంటే ఆధ్యాత్మిక కోణంలో మరి మహిమను తెలియపరిచేటువంటి స్థానం. అది మహిమను తెలియపరిచేటువంటి స్థానం, సూచనగా ఉంది. మహిమకు సూచనగా ఉన్నటువంటి గుమ్మం ఇది. ఏమండి, దేవుని స్తోత్రం, అర్థమైందా మీకు? తూర్పు గుమ్మం. ఈ తూర్పు గుమ్మం గురించినటువంటి విషయాల్లో మనం ఎహెజ్కేలు గ్రంథంలోనికి వెళ్దాం. ఒకసారి రండి. ఎహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం. 10వ అధ్యాయం 19వ వచనం. నేను చూచుచుండగా నేల నుండి పైకి లేచెను. కెరూబులు నేను చూచుచుండగా నేల నుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితో కూడా లేచెను. అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు తూర్పు ద్వారము దగ్గరికి వచ్చి దిగి అక్కడ నిలువగా ఇశ్రాయేలు దేవుని మహిమ వాటికి పైగా నిలిచెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ తూర్పు గుమ్మము మహిమకు సాదృశ్యమై ఉన్నది. దేనికి సాదృశ్యమై ఉంది? మహిమకు సాదృశ్యమై ఉన్నది. ఎందుకంటే దేవుని యొక్క మహిమ అనేటువంటి స్థానాన్ని విషయంలోకి వచ్చేప్పటికి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ మనం అనుభవించినటువంటి వారంగా మనం ఉండవలసినటువంటి వారమైనా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క మహిమ అనేటువంటిది ఇశ్రాయేల్ అనేటువంటి ప్రజలు వారు అరణ్యంలో వెళ్తున్నంత వరకు కూడా ఆ యొక్క దేవుని యొక్క మందసం ఉన్నప్పుడు, మందసాన్ని అక్కడ పెట్టినప్పుడు ప్రతి చోట కూడా మా యొక్క గుడారాన్ని ఏర్పాటు చేసినటువంటి స్థానంలో వారు ఆయన యొక్క మహిమను చూస్తూ వచ్చారు. ఆ 40 సంవత్సరాలు వాళ్ళు తిరిగినటువంటి ఆ తిరుగుడు అంతా కూడా అక్కడ దేవదేవుడు చెప్తూ అంటున్నాడు కదా, వారికి ముందు పగలంతా కూడా ఎలా ఉన్నాడంట? పగలు ఎలా ఉన్నాడు? ఆయన మేఘస్తంభంగా ఉన్నాడు అన్నాడు. రాత్రి అంతా కూడా అగ్ని స్తంభం వలె ఉన్నాడంట. వారికి తోడుగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. మరి అలాగే ఆ యొక్క మోషేకు చెప్పినటువంటి ఆఖరి నిర్గమకాండం 40వ అధ్యాయంలో వచ్చినటువంటి ఆఖరి మాటలకు వచ్చిన తర్వాత చెప్తూ అంటున్నాడు కదా, ఆ పనంతయు ముగించినప్పుడు వారి బలి అనిపించగా దేవుని యొక్క మహిమ ఆ ప్రదేశానికి దిగి వచ్చాను అనేటువంటి మాటలు మనం చూస్తాం. అలాగా దేవుని యొక్క మహిమ దిగి వచ్చినంతసేపు వాళ్ళు అక్కడే ఉండిపోయారు. దేవుని యొక్క మహిమ ఎప్పుడైతే అక్కడ తొలగించబడిందో అప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రయాణం మొదలు పెడుతూ వచ్చారు. ఆ విధంగా దేవదేవుడు వారిని మహిమ ద్వారానే
నడిపిస్తూ వచ్చాడు, మహిమ ద్వారానే వారిని నిలబెడుతూ వచ్చాడు. ఎందుకంటే ఈ యొక్క తూర్పు గుమ్మం అనేటువంటిది దేవుని యొక్క మహిమను గురించి మనకు తెలియపరుస్తుంది. దేవుని యొక్క మహిమ అనేటువంటిది మనకెంతో అవసరమై ఉంది. ఆ యొక్క మహిమ ద్వారా మనం అనేక కార్యాలను మనం చూసేవారమేనో అటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలని మనము చూస్తూ మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు సాగవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అలాగే 8వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఆ యొక్క తూర్పు గుమ్మం గురించినటువంటి మాట ఇంకొంచెం స్పష్టంగా రాయబడినటువంటి మాట చూద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. లోపలి ఆవరణములో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖమంటపమునకు బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏనండి, వీపులేమో ఆలయంతో తిరిగి ఉన్నాయంట, వారి యొక్క ముఖములు ఎటు తిరిగి ఉన్నాయంట, తూర్పు తట్టు తిరిగి ఉన్నటువంటి స్థానాలను అక్కడ చూస్తున్నటువంటి మాటలు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే దేవదేవుడు ఈ యొక్క తూర్పు విషయంలో వచ్చేప్పటికీ ఆయన మహిమను కనపరిచేటువంటి స్థానంగాను, ఆయన యొక్క మహిమను ఉంచినటువంటి స్థానంగాను ఆయన ఉంచడాన్ని బట్టి ఈ యొక్క దీన్ని దేవాలయపు ద్వారము అని కూడా పిలవడం జరిగింది. కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేప్పటికి అది మనం ఎక్కడ చూడగలుగుతాం అంటే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 2వ వచనం దగ్గర అక్కడ చూడగలుగుతాం. ఏమిటంటే అక్కడ దేవాలయపు ద్వారము దగ్గర ఒకడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు, 40 పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక మనుషుడు ప్రతిరోజు మోసుకొని పోతూ వస్తూ ఉన్నటువంటి వాడుగా అక్కడ దేవాలయపు ద్వారం దగ్గర ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. అంటే ఆ యొక్క దేవాలయపు ద్వారం అనబడినటువంటి ఆ స్థలంలో మరి ఆయన యొక్క మహిమ కార్యములు ఆయన చేస్తూ వచ్చేవాడు. ఆనాడు నెహెమ్యా గారు కట్టించిన యెరూషలేము గోడ దగ్గర, గుమ్మాల దగ్గర ఏ విధంగా అయితే ఈ యొక్క ద్వారం దగ్గర, తూర్పు ద్వారం దగ్గర మరి ఆయన మహిమ కార్యాలను చేస్తూ వచ్చాడు, అలాగే కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన దేవాలయపు ద్వారం అని పిలువబడినటువంటి ఆ యొక్క తూర్పు ద్వారం దగ్గర ఏం చేస్తూ వచ్చారు అంటే దేవుడు మహిమ కలిగిన కార్యాలు చేస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ యొక్క దేవాది దేవుడు మనల్ని కూడా కోరుకునేది ఏంటంటే ఆయన యొక్క మహిమ కార్యాలని మనం కూడా చూస్తూ ఆయనకు సన్నిధిలో మనం చేరవలసిన వారమై ఉన్నాం. ఆమేన్ చెప్పరా ఎవరు? అంటే మనకు మహిమ కలిగిన కార్యాలు మనం చూడాలని లేదా? ఆయన మహిమ కార్యాలు మన మహిమ కార్యాలను చూడాలంటే మరి మొట్టమొదటి ఉన్నటువంటి పైన ఉన్న గుమ్మాలన్నింటిలో నుండి మనం రావాలా వద్దా? కాబట్టి మనం ప్రతి ఒక్క గుమ్ము మనతో మాట్లాడుతున్నటువంటి విషయాల్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొచ్చు. మనం ఆ విధంగా మనం దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించి ఫలింప చేయనుగాక. మరి అందరూ కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే దేవదేవుడు మనకు